కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రెండు హిజ్రా గ్రూపుల మధ్య ఘర్షణ చిలికి గాలివానగా మారింది. హిజ్రాల మధ్య మొదలైన గ్యాంగ్ వార్ ఉద్రిక్తతలకు కారణమైంది. స్వప్న గ్రూప్కి చెందిన ఒక హిజ్రాపై కామారెడ్డికి చెందిన మరొక హిజ్రా గ్రూపు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. ఇక ఈ ఘటనతో హిజ్రా గ్రూపుల మధ్య ఉన్న గ్యాంగ్ వార్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని కామారెడ్డి హిజ్రాలు పత్రికాముఖంగా వారి గోడును వెళ్లబోసుకున్నారు. దసరా పండుగని మేము ట్రాన్స్జెండర్లు కలిసి నడుపుతాం షాప్లలో. ప్రతి సంవత్సరం మేము అడుగుతాం. కామారెడ్డి వాళ్ళు కొంతమంది బ్యాచ్ నిన్న 5 ఆటోలు, మగవాళ్ళు 5 ఆటోలు, ట్రాన్స్జెండర్ 5 ఆటోలు వచ్చి మా మీద దాడి చేయడానికి వచ్చారు. మేము ఇంట్లో దాచుకున్నాం భయపడి. ఇంకా మేము మొగలు వచ్చారు కదా, మాకు కొంచెం భయం అనిపించింది. రామని ఫోన్ చేస్తే ఎందుకు వచ్చావు, నేను బరాబర్ వస్తాను బరాబర్ అడుగుతానంటే 10 సంవత్సరాల నుంచి మేము అడుగుతాం ఇక్కడ. మరి వాళ్ళు ఎందుకు వచ్చారని అడిగితే మేము బరాబర్ వస్తాము, మీరు మా నెలకి 3000 ఇవ్వాలా, డబ్బులు ఇవ్వాలి అలా అని చెప్పేసి మాకు చాలా టార్చర్ అండి. బయటికి వెళ్ళేది నేనైతే సొంతూరు కాబట్టి ఉన్నాను ఇక్కడ. పిల్లలకి ఏమీ తెలియదు కదా, వాళ్ళు బయటికి వెళ్తారు. వాళ్ళు బయటికి వాళ్ళ మీద దాడి చేస్తే మాకు ప్రాణహానం ఉంది వాళ్ళ వల్ల. ఎందుకంటే తను కామారెడ్డి జిల్లాలో ఒక ట్రాన్స్జెండర్ అనేది వస్తే ఆమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. లేడీస్కి పెళ్లి చేసుకొని పిల్లలు ఉండడానికి పెళ్లి చేసుకొని కూడా ఆమె లింగమార్పు సర్జరీ చేయించుకొని మాఫియా డాన్ లాగా కొంతమంది ట్రాన్స్జెండర్కి ఒక జాతర చేయించుకొని డబ్బుల కోసం ముఠా ఇదంతా. మేము ఒరిజినల్ ట్రాన్స్జెండర్ మేము ఇక్కడికి వెళ్ళాలంటే మాకు న్యాయం కావాలి. ఇప్పుడు మేము నిజమైన ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ని కామారెడ్డి నుంచి ఒక దీప్తి అనే ఒక నకిలీ ట్రాన్స్జెండర్ అండి. తనకి భార్య పిల్లలు సంతోష్ సంగమయ్య అంటారు. ఆయనది ఖమ్మం అండి. ఆయనది వచ్చేసి వైరా అండి. వైరాలో వాళ్ళ ఊరు, సొంత ఊరు. ఇక్కడ కామారెడ్డిలో ఠికానా పెట్టి చాలా మందిని గ్యాంగ్స్టర్స్ మెయింటైన్ చేస్తూ ఒక గ్యాంగ్ మాఫియా అనేది నడిపిస్తున్నాడు అండి. సంతోష్ అలియాస్